వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాది దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మనం బోడుప్పల్లో శ్రీ బ్రిలియంట్ టెక్నో హై స్కూల్ ఆపోజిట్ ఉన్నాం. వన్ ఆఫ్ ద ఫేమస్ ల్యాండ్ మార్క్ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది బోడుప్పల్ కల్ కాంపౌండ్. జీవితంలో ఈ కల్ కాంపౌండ్ని ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడో ఒకసారి తీసేస్తారులే కల్ కాంపౌండ్ అని అనుకునేది. చిన్న ఉన్న పని చూస్తున్నా. ఇన్నేళ్ళ లోపల ఈ కాంపౌండ్ వాల్ కూలడమే ఫస్ట్ టైం. అది కూడా ఇప్పుడు రోడ్డు వెడల్పు జరుగుతున్నందుకు. ఇటు నుంచి రైట్ వెళ్ళిపోతే మల్లాపూర్ వైపు వెళ్తాం. బోడుప్పల్ నుండి చిలకనార్కి వెళ్ళే దారిని రోడ్డు వెడల్పు చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, గతంలో ఎవ్రీ మంత్ దీనికి సంబంధించిన అప్డేట్ మనం ఇస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రూపకంలో, యూట్యూబ్లో మెయిన్ వీడియోల రూపకంలో. జనవరి 31 నాకు కొడుకు పుట్టిండు. చాలామందికి తెలుసు, మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి. ఫిబ్రవరిలో కొంచెం వర్క్ స్లో అయింది. ఇప్పటి వరకు కూడా March 17th వరకు యాక్చువల్లీ కొంచెం అడపదడపనే చేసిన. బట్ 18th నిన్న నుంచే ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్లోకి దిగడం జరిగింది. వర్క్ అయితే చేస్తున్నా. నిన్న నుంచి కంటిన్యూస్గా వీడియోస్ రికార్డ్ చేస్తూనే ఉన్నా. డే టు టైం చూపించే ప్రయత్నం చేస్తా. March 19th 254 మనం పెట్టింది కాదు కానీ పెరిగింది అంతా బోడుప్పల్లోనే. ఇది రివిలేజ్ గార్డెన్. 1994లో మా నాన్న మా అమ్మ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినారు. రిలయన్స్ స్మార్ట్ ఇది. మీరు క్లియర్గా చూసినారు ఇంతసేపు. రోడ్లోకి లెఫ్ట్ రైట్ సైడ్లో పోల్స్ అట్లనే ఉన్నాయి. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ పోల్స్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది కదా. పోల్స్ ఇక్కడికి తీసేసి అలొకేట్ చేయాలి కదా. పోల్స్ తీయకుండా ఇదంతా తవ్వి దీన్ని చదును చేసినారు. అదే నాకు అర్థం కాలేదు. బహుశా ఈ మొత్తం ఈ పోల్స్ వ్యవస్థ ఇవి తీసేసి స్టీల్ ఇంత హైట్ ఉంటాయి కదా, ఆ హైట్ పోల్స్ వస్తాయేమో అని కూడా అనుకుంటున్నా. బట్ చూడాలి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. @MOSESPETLOJ మోజెస్ పెట్లోజు అని ఇన్స్టాగ్రామ్లో మీరు టైప్ చేస్తే నా అకౌంట్ వస్తుంది. అక్కడ DM చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియోల కింద కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మీ కామెంట్లని పరిగణంలోనికి తీసుకుంటా. ఇక్కడ మా అన్నది, మా ఫ్రెండ్ అనుకోండి, అన్న జ్ఞానేశ్వర్ ఫార్మసీ ఉంటుంది. వీలైతే రండి, డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అన్న ఈ మోజెస్ అన్న ఛానల్ చూసి వచ్చినా అంటే ఇంకెక్కువ డిస్కౌంట్ కూడా ఇస్తాడు. సీరియస్గా బంద్ చేసి ఉంది నాకు తెలుసు, ఆఫ్టర్నూన్ బంద్ చేస్తాడని అన్న. అందుకే మా పెట్టుంది నాకు, వాడి పేరు మెలెక్. వాడి కొరకు నేను బోడుప్పల్కి వస్తూ ఉంటా. అంటే ఇప్పుడు బోడుప్పల్ల లేవా అన్న అని అనొద్దు, లేను కాబట్టి వస్తున్నా అని అంటున్నా. ఇల్లు బోడుప్పల్లనే ఉంది. బట్ నాకు కొడుకు పుట్టిండు కదా, మా అత్తగారు సైదాబాద్, అటు వెళ్తూ ఇటు వస్తూ ఇటు అటు రెండింటికి న్యాయం అయితే చేయడం జరుగుతుంది. ఇదిగోండి వర్క్ జరుగుతుంది మధ్యలో. ఇక్కడ మురికి కాలువ ఉంటుంది. దీనిపైన సంబంధించి కంప్లీట్ వర్క్ జరిగిపోయింది. పైన ఇట్లా CC రోడ్ వేసినట్టు పైన ఆ వర్క్ లెవెల్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్పిన ఇదంతా అంటే, ఇప్పుడు మీకు చూపిస్తాను. మా వాడి కోసం ఫుడ్ తీసుకొచ్చిన. బేసికల్గా వండుతా నేనే. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈరోజు కొంచెం టైం షార్ట్ ఉందని వాడికి పెడిగ్రీ తీసుకొని రావడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్యా, పెట్టుని పెంచుకోవాలనుకుంటే ముందే రైట్ డిసిజన్ తీసుకోండి. మీరు టైం చాలా ఇవ్వాల్సి వస్తుంది. ఒక మనిషికి ఎంత ఈక్వల్గా చూస్తామో అంతే ఈక్వల్గా పెట్టును చూడగలుగుతాం అనుకున్నప్పుడే మనం తెచ్చుకోవాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడిని వదిలిపెట్టి, ఆ పెట్టును వదిలిపెట్టి మనం ఉండలేము. ఎక్కడికి పోయినా వాడిని తీసుకుపోవడానికి మనకి ఇష్టం ఉంటుంది. మన కుక్క పిల్ల కాకి ముద్దని మనం చుట్టాలింటికి తీసుకుపోతే వాడిని తీసుకోలేము. 6 years నుంచి February 17th మా ఇంటికి వచ్చింది అనమాట మా డాగు. ఇదిగోండి KPN ఫ్రెష్. ఇది పెరుగు బాగుంటుంది. నేను రన్నింగ్ కామెంటరీ చెప్తూ ఇక్కడ మీకు ఇదంతా కూడా చూపిస్తున్నా. ఎందుకో పెట్టు గురించి షేర్ చేసుకోవాలనిపించింది. 6 years అయింది. మా నాయన ఉన్నప్పుడు వచ్చిండు వాడు మా దగ్గరికి. ఇక అక్కడ నుంచి మాతోనే ఉన్నాడు వాడు. ఇక ఇప్పుడు ఒక 45 రోజుల నుంచి మా బాబు పుట్టినప్పటి నుండి కంటిన్యూ అప్ అండ్ డౌనే నాకు. సైదాబాద్ టు బోడుప్పల్, బోడుప్పల్ టు సైదాబాద్. సరే, మొత్తానికైతే మీరు ఒకవేళ పెట్టుని పెంచుకోవాలనుకుంటే జాగ్రత్త. ఇది మా ఫ్రెండ్దే బోడుప్పల్ బైట్స్ అని చాయ్ షాప్. లోపల వెనక స్పేస్ ఉంటుంది. బొమ్మ గంగయ్య కన్వెన్షన్. ఇదేంది ఆల్ డే బ్రేక్ఫాస్ట్ అట. మొత్తం డే అంతా బ్రేక్ఫాస్ట్ అంట, తాజా టిఫిన్స్. ఈరోజే లేరు మళ్ళీ. ఇదంతా వర్క్ జరుగుతుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ మీకు ఏమన్నా పెట్స్ ఉన్నాయా ఇంట్లో, కుక్క పిల్ల
మేకపిల్ల, గొర్రెపిల్ల అండ్ ఇంకేం పిల్లులు ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ బిలీవ్ మీ, చాలా దయ, చాలా కరుణ, చాలా మంచి లక్షణాలు అవలంబింపబడితే మనకు మన ఇంట్లో ఒక పెట్టి ఉంటే దాన్ని చూసుకునే విధానం, కేర్ చేసుకునే విధానం నేర్చుకుంటాం చాలా విషయాలు. నేను నిజంగా చెప్తున్నా, మా ఇంట్లో ఉన్న మా మెలేక్, వాడి పేరు, వాడి ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నా. అంటే హౌ టు గ్రీట్ సమ్వన్. ఒకరు రాగానే మనం కొన్నిసార్లు నచ్చినోడైతే కుషిలో ఉంటాం, నచ్చినోడైతే మూతి ముఖం అన్నీ మార్చుకొని వానికి కనీసం విష్ కూడా చేయము. కానీ కుక్కకు అట్లా ఏం లేదు, కుక్కకి అని కాదు పెట్టుకు అట్లా ఏం లేదు. దాన్ని ఒక్కసారి మనం దగ్గర తీస్తే నువ్వు ఎన్ని ఏళ్ళ తర్వాత వచ్చినా నిన్ను గుర్తుపెట్టుకుంటావు. మీరేమంటారు దీని గురించి? మనుషులు మంచి వాళ్ళే, మనుషులు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ మారిపోతుంటారు. చాలామంది అంటుంటారు ఏంటంటే కుక్కలే నయం మనుషుల కంటే అని. నేనైతే ఆ స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు. మనుషులు కూడా మంచి వాళ్ళే అని నేను అంటున్నా. కాకపోతే మనుషులు అనేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు, బట్ పెట్స్ అనేటివి ఇన్ఫ్లుయెన్స్ కావు. దాన్ని మైండ్ అట్లనే ఉంచుకుంటాయి, అదే డిఫరెన్స్. మనం మారుతుంటాం, అవి మారు. విజేఆర్ ఫంక్షన్ హాల్. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది బోడుప్పల్ నుండి చిలకనగర్కి వెళ్ళే దారి. ఫస్ట్ వీడియోలో నేను ఏంటంటే డీటెయిల్స్గా ప్రాజెక్ట్ గురించి, ఎక్కడి నుంచి ఎంత దూరం ఉన్నది, అవనేటివి అన్నీ చెప్తా. ఎవ్రీ మంత్ అప్డేట్లు ఏంటంటే ఎక్కడ దాకా ఎక్కడ వర్క్ జరిగింది, ఎట్లా జరుగుతుంది అని చెప్తూ రన్నింగ్ కామెంటరీ అనేది లైఫ్లో ఏం జరుగుతున్నది, కొన్ని మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటూ కూడా చెప్పుకుంటూ వెళ్తుంటా. భారత్ పెట్రోలియం. కొంతమంది అనుకుంటుండొచ్చు, అరే నువ్వు రోడ్ల గురించి చెప్పుకుంటూ మొత్తం నీ సొంత ముచ్చట చెప్తున్నావు ఏంది అని అనుకుంటుండొచ్చు. బట్ పర్సనల్ కనెక్షన్ అనేది ఉండాలి. ఛానల్ నడిపిస్తున్న వాళ్ళకి, వ్యూవర్స్కి ఏదో చేసినామా పోయినామా అన్నట్టు కాకుండా పర్సనల్ టచ్ అనేది ఉండడం కోసం అట్లా విషయాలు అనేది నేను చెప్తూ ఉంటా. అది మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. కొత్త వాళ్ళు కొంచెం అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది, తప్పు లేదు. నేను కూడా సడన్గా ఏదైనా కొత్త ఛానల్ చూస్తున్నప్పుడు టాపిక్ నాకు అర్థం కాకుండా ఉంటే నేను కూడా అపార్థం చేసుకుంటాను. అదేంది భయ్య, అంతే. అర్థం చేసుకోవడం చాలా కష్టం భయ్య, అపార్థం చేసుకోవడం చాలా ఈజీ. ఎస్, ఆల్మోస్ట్ మనం ఎండుకు వచ్చేసినాం. ఇది మన బోడుప్పల్ నుంచి చిలకనగర్కి వెళ్తున్న దారి, రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు. తిరుమల మెడ్ హౌస్ కాలనీ దగ్గరకు వచ్చేసినాం. లెఫ్ట్ వెళ్ళిపోతే ఏమానగర్, చిలకనగర్ డెడ్ ఎండ్ నుంచి, అండ్ రైట్ వెళ్ళిపోతే బోడుప్పల్ చెరువు వస్తుంది. ఓకేనా? ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. వర్క్ ఎక్కడెక్కడ వర్క్ జరిగింది, ఎలా జరిగిందని చూపించే ప్రయత్నం చేసిన. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే చెరువు.